పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లో అపరిశుభ్రత పరిస్థితులపై మేయర్ మహంకాళి స్వామి సీరియస్ అయ్యారు. వార్డు సందర్శనలో భాగంగా మాంసం దుకాణాల వద్ద పరిశీలించారు. అక్కడ నెలకొన్న అపరిశుభ్రత చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ వాహనాలకు చెత్త ఇవ్వకుండా వ్యర్థాలను కాలువల్లో వదిలేయడంపై మండిపడ్డారు. ఇకపై ఇలాంటి చర్యలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులను హెచ్చరించారు. నరేష్ మొక్కడం నంబర్ ఉంది రాకపోతే రేపు పోలీసు బంద్ చేస్తారు. అదే టోపీ నేను ఆడికే బొమ్మని చెప్పు బాబు కట్టడం ఒక నలుగురు పట్టండి అక్కడ సంబంధించి ఈరోజు స్వచ్ఛ రామగుండంలో కార్యక్రమంలో భాగంగా వెజిటేబుల్ మార్కెట్ అంతా కూడా క్లీన్ చేయాలి, ఈ మార్కెట్ని అంతా కూడా అందంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు దాదాపుగా ఇప్పటికే ఒక 4 నుంచి 5 కోట్ల రూపాయలు కేటాయించి ఇక్కడ షెడ్స్ వేయడం కానీ, సీసీ రోడ్లు కానీ, కరెంట్ పోల్స్ కానీ ఈ మార్కెట్ అంతా ఒక అందమైన మార్కెట్గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈరోజు మార్కెట్ పెట్టుకోవడం జరిగింది. మీరు అందరు కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు అస్తవ్యస్తంగా చెత్తగా ఈ మార్కెట్ను అంతా కూడా అసలు ఒక డంప్ యార్డ్ కన్నా అధ్వానమైన పరిస్థితిలో తయారు చేసి పెట్టించారు. ఇక్కడ వాళ్ళందరూ కూడా కనీసం ఇక్కడ నిలబడలేని పరిస్థితి ఆ స్మెల్కు అదంతా కూడా. అయినా కూడా ఇదే మార్కెట్ని వాడుకుంటూ ఉన్నారు తప్ప ఎవరు కూడా కనీసం క్లీన్ చేసుకోవాలి, మంచిగా ఉంచుకోవాలి, మన ఇల్లును శుభ్రంగా ఉంచుకున్నాం కానీ మన షాపును శుభ్రంగా ఉంచుకునే పరిస్థితి లేకపోతే ఎట్లా అని ఎవరికి కూడా కొంత కూడా ఆలోచన లేకుండా పోయింది. ఈరోజు చూస్తూ ఉంటే ఎంత అధ్వానంగా ఉన్నదంటే ఇంత అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థను ఈ 10 సంవత్సరాలలో ఎక్కడ కూడా చూడలేదు. ఇక్కడ ఉన్న పాలకులు కావచ్చు, మార్కెట్కు సంబంధించిన వీళ్ళ యజమానులు కావచ్చు, లేకపోతే ఇక్కడ హోల్సేలర్స్ రిటైలర్స్ అందరూ కూడా ఒకే మాదిరిగా ఉండి మార్కెట్ను ఒక అధ్వానమైన మార్కెట్గా తయారు చేశారు. ఖచ్చితంగా 10 నుంచి 15 రోజుల లోపల ఈ మార్కెట్ అంతా నీట్గా ఉండాలి. పెయింటింగ్లు కానీ ఇక్కడ రేకుల షెడ్లతో కానీ ప్రతిదీ కూడా అందంగా నిర్మాణం చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం.
మార్కెట్లో ఉన్న హోల్సేలర్స్, రిటైలర్స్, వ్యాపారస్తులు అందరూ కూడా మటన్ షాపులు, చికెన్ షాపులు, ఫిష్కు సంబంధించిన వాళ్ళు, వెజిటేబుల్ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇది మీకోసం, మీ అందరి కోసం ఒక అందమైన మార్కెట్గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కండి, కలిసి రండి. డ్రైనేజీ వ్యవస్థ అంతా క్లీన్గా ఉంచండి. మేకలను కూడా ఇక్కడే కోసి ఆ కచ్చర అంతా కూడా ఇక్కడే కాలువలలో వేయడం వలన కనీసం ఎవరన్నా కస్టమర్లు వస్తే నిలబడలేని పరిస్థితి. ఇదంతా కూడా స్లాటర్ హౌస్కు తరలిస్తాం. ఖచ్చితంగా ఎక్కడనైతే మేకలు స్లాటర్ హౌస్ ఉంటుందో అక్కడనే కోసుకోవాలి, అక్కడనే దీనికి సంబంధించిన కసరంతా కూడా తీసేయాలి. ఫిష్ మార్కెట్ వాళ్ళకు సంబంధించి రోజు కూడా చెత్త ఏదైతే ఇదంతా తీస్తూ ఉన్నారో దాన్ని ట్రాలీకి ఇవ్వాలి. లేదు అంటే కూడా షాపులన్నీ రద్దు చేసి తీసేస్తాం. ఇదంతా కూడా మీకోసం చెప్తా ఉన్నాం. దయచేసి వీళ్ళందరూ కూడా సహకరించాలి. మార్కెట్ను ఒక అందమైన మార్కెట్గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు.